ఎన్నికలకు మరికొద్ది గంటలే సమయం ఉండడంతో అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బులు పంచడమే కాదు, డబ్బులు తీసుకున్న వారితో ప్రమాణం చేయించుకుంటున్నారు. తిరుపతి టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతన్ జయచంద్రారెడ్డి ఈ చర్యలకు పాల్పడ్డారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, మీతో పాటు మీ కుటుంబ సభ్యులతో కూడా వైసీపీకి ఓట్లు వేయించాలి అంటూ ప్రమాణాలు చేయించారు. శ్రీ ఆంజనేయ స్వామి గుడిలో కర్పూరం వెలిగించి మరీ ప్రమాణాలు చేయించుకుంటున్నారు. తిరుపతి బస్టాండ్ వద్ద ఆటో టాక్సీ డ్రైవర్లతో కూడా బెదిరింపు ప్రమాణాలు చేయిస్తున్న పరిస్థితులున్నాయి. ఇక టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతనం విజయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని జనసేన అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులు డిమాండ్ చేస్తున్నారు. రండి రండి నెక్స్ట్ ఇంకా ఎవరు రండి రావాలా పక్కన పెట్టిన చాలా అన్న పక్కన సాక్షిగా అన్నయ్య సాక్షిగా ముత్యాలమ్మ సాక్షిగా నా ఓట్లు, నా ఇంట్లో వాళ్ళ ఓట్లు అన్ని ఫ్యాన్ గుర్తి ఓటేస్తాము. చెప్పు రాబా సాక్షిగా శివుడు సాక్షిగా మా ఇంట్లో ఉండే ఓట్లు, మా ఇంట్లో ఉండే ఫ్యాన్ గుర్తుకేసి అక్కడ మెజారిటీతో గెలిపిస్తాము. కొంచెం పర్వాలేదండి. తిరుపతిలో వైసీపీ నేతల ప్రలోభాలకు గురిచేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. డబ్బులు పంచుతూ ప్రమాణాలు చేయించుకుంటున్నారు వైసీపీ నేతలు. తిరుపతిలో వైసీపీ నేతలు చేస్తున్న ఈ ప్రలోభాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. డబ్బులు పంచుతూ ప్రమాణాలు చేసుకుంటున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో మరికొద్ది గంటలే సమయం ఉండడంతో అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ కూడా విమర్శలు గురవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. మధు, మొత్తం మీద మరి కాసేపట్లో అంటే మరి కొన్ని గంటల్లోనే రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికల పోలింగ్ సంబంధించి ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్తంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా సిద్ధమయ్యారు వాళ్ళ ఇష్టమైన అభ్యర్థులను గెలిపించుకోవడానికి. అయితే వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకుని తిరుపతిలో పెద్ద ఎత్తున గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు పంపిణీ చేయడమే కాకుండా కొంతమంది చేత ప్రమాణాలు చేయిస్తున్నారు ఆలయాల్లో. అయితే ఇప్పుడు తాజాగా ఒక వీడియో బయటికి రావడం జరిగింది. బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి కొంతమంది ఆటో డ్రైవర్లు, రిక్షా డ్రైవర్లు, లేదంటే టాక్సీ డ్రైవర్లకు సంబంధించి కొంతమంది అందరినీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ అంటే డ్రైవర్లకు వీళ్ళకందరూ కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల చేత కూడా ఓట్లు వేయించాలి వైసీపీకే అని అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి టౌన్ బ్యాంక్ చైర్మన్ జయచంద్రారెడ్డి దగ్గరుండి మరి కూడా వాళ్ళ దగ్గర ప్రమాణాలు చేస్తున్న వీడియో ఇప్పుడు తిరుపతిలో వైరల్ అవుతుంది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికీ కూడా జనసేన నేతలు కావచ్చు, లేదంటే కూటమి నేతలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దౌర్జన్యంగా, ఇంత ఇదిగా ప్రలోభాలకు గురి చేస్తారా అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగానే కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన అభ్యర్థి అరణ్య శ్రీనివాసులు కూడా ఈ వీడియోని పోలీసులకి, ఎన్నికల అధికారులకు కూడా ఇచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే టౌన్ బ్యాంక్ చైర్మన్ ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారో ఆ వీడియోలో మనం ఇందాక చూసాం. ఆ వీడియోతో పాటు ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటిది చాలా ప్రాంతాల్లో కొంతమంది వైసీపీ నేతలు ఈ రకంగానే గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు పంపిణీ చేయడంతో పాటు ఈ రకంగా ప్రలోభాలు గురి చేస్తున్నారు, భయపెడుతున్నారు. ఖచ్చితంగా రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో వైసీపీకే ఓటు వేయాలంటూ కూడా బెదిరిస్తున్నారంటూ కూడా ఆ వీడియోలో కూడా మనం చూస్తే వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తాం. వీటిపైన పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే రేపు సజావుగా ఎన్నికలు జరిపేందుకు కూడా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రలోభాలే ఈ రకంగా కొనసాగుతూ ఉంటే రేపు ఎన్నికలు అంటే పోలింగ్ జరిగే సమయంలో కూడా అల్లర్లు సృష్టించి రకరకాల ఇష్యూస్ ని తెరపైకి తీసుకొని వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా సజావుగా జరపనివ్వరు ఈ వైసీపీ నేతలు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఇప్పటికీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా జనసేన అభ్యర్థి అరణ్య శ్రీనివాసులు అధికారులకు చెప్పడం జరిగింది. మధు. రైట్, థాంక్యూ గోపినాథ్.